ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించి ఢిల్లీలోని ఏపీ భవన్లో బాలాజీ ఆలయం కూల్చివేతను నిలిపివేశారు. నిన్న బాలాజీ ఆలయం కూల్చివేతపై ఏబిఎన్లో కథనాలు ప్రసారమయ్యాయి. ప్రార్థనా మందిరం తొలగింపుపై అధికారులతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణలతో పాటు 2 ప్రార్థనా మందిరాలను కూడా తొలగించాల్సి ఉందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని సీఎం సూచించారు. సీఎం చంద్రబాబు సూచనతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిపివేశారు. సీఎం చంద్రబాబు సూచనతో ఆక్రమణ తొలగింపు ప్రక్రియనైతే నిలిపివేశారు. ఢిల్లీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఢిల్లీ ఏపీ భవన్ లో బాలాజీ మందిరం సేఫ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక కూల్చివేతను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అయిన లవ్ అగర్వాల్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిన్న బాలాజీ మందిరం కూల్చివేతలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం వేసింది. కథనం సంబంధించి ప్రధానంగా ఏపీ భవన్ లోని అక్రమాల తొలగింపుకు ప్రార్థనా మందిరంతో పాటు ఇతర ప్రతిపాదిత అంశాలపై కూడా అధికారులతోని సీఎం చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీ భవన్ లో స్థలాన్ని ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు పంచుకున్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించేందుకు అవసరమైన చర్యలు ఏపీ యంత్రాంగం చేపడుతుందని తెలుస్తుంది. అయితే ఏపీ భవన్ ప్రాంగణంలోనే 0.37 ఎకరాల్లో ఉన్న కొన్ని అక్రమాలను కూడా ఇప్పటికే కూల్చివేస్తున్నారు. వాటికి అనుగుణంగా కూడా ఏపీ భవన్ లో 1980 నాటి ఒక బాలాజీ మందిరం ఒకటి పునఃప్రతిష్ఠ జరిగింది. దాంట్లో బాలాజీ విగ్రహంతో పాటు శివలింగం సైతం కూడా ప్రతిష్టాపన చేశారు. దానికి సంబంధించిన అంశంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దాన్ని కూల్చివేస్తామని చెప్పిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న పూజారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతోపాటు పక్కనే ఉన్న అనేక మంది కూడా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ తీరును తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వం యొక్క తీరుపైన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అంశాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం వెలువడించిన నేపథ్యంలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశానికి సంబంధించి అధికారులతో చర్చించినట్టు తెలుస్తుంది. అక్రమ నిర్మాణాలతో పాటు ఈ ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్, ముఖ్యంగా టెంపుల్ జోలికి వెళ్ళొద్దనే అంశాన్ని కూడా వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో కొంత సమాధానం పాటించాల్సిందిగా ఏపీ కమిషనర్ లవ్ అగర్వాల్ ను ఆదేశించినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి సూచనతో నిన్ననే నిర్మాణాల తొలగింపు ప్రక్రియ నిలిపివేశామన్న అధికారులు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఆయా మతాలకు చెందిన వారి అభిప్రాయాలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలు చేపట్టద్దని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు జోక్యంతోనే ఈ అవకాశానికి సంబంధించి ప్రధానంగా టెంపుల్ డిమాలిషన్ ఆగిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని మీద మాత్రం అధికారులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు చేపట్టేందుకు మాత్రం అవకాశం లేనట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్.